गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के दूसरा पाठ ईदगाह पाठ के संबंधित दूसरा पाठ पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। ईदगाह कहानी के लेखक कौन है? ईदगाह कहानी के लेखक प्रेमचंद। रमजान के दिन सभी मुसलमान कहाँ नमाज पढ़ते हैं? सभी मुसलमान ईदगाह में नमाज पढ़ते हैं। रमजान महीना के बाद आने वाले त्योहार का नाम क्या है? ईद या रमजान। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना दिखाते हैं। आज हम इस कक्षा में एक बच्चा हामिद और अपनी बूढ़ी दादी के प्रति हृदयस्पर्शी विचारों के बारे में और दोनों के बीच ईदगाह जाने की तैयारियों के बारे में छोटा कहानी सीखेंगे। किताब खोलकर दूसरा पाठ ईदगाह देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। उपन्यास सम्राट मुंशी प्रेमचंद। ईदगाह कहानी प्रश्नोत्तर के साथ सीखेंगे। बच्चों यह देखिए, रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर देखो अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारियां हो रही है। రంజాన్ के पूरे 30 రోజుల के बाद आज ईद आई है అంటే రంజాన్ నెల అని చెప్తాం కదా. పూరే 30 రోజుల के बाद పూర్తిగా 30 రోజుల తర్వాత ఈరోజు అంటే రోజు అంటే ఇక్కడ ఉపవాసాలు లేకపోతే రోజులు అని చెప్పొచ్చు. 30 రోజుల తర్వాత వచ్చేటటువంటి ఈద్ పండుగ ఈరోజు వచ్చింది. కితనా మనోహర్ కితనా సుహావనా ప్రభాత్ హై అంటే ఈరోజు చూడడానికి కితనా మనోహర్, చూడడానికి వాతావరణం ఎంతో మనోహరంగా ఉంది. అలాగే సుహావన్ అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, అలాగే చెట్ల మీద అజీబ్ అంటే అద్భుతమైన అంటే వండర్ఫుల్గా పచ్చదనం వ్యాపించింది, గ్రీనిష్గా ఉంది. ఖేతం మే కుచ్ అజీబ్ రౌనక్ హై, రౌనక్ అంటే కాంతి అంటే వెలుగున్నట్టుగా. అలాగే ఖేతం మే కుచ్ అజీబ్ రౌనక్ హై అంటే ఎటు చూసినా పచ్చని పంట పొలాలు అవి చూస్తుంటే ఎటు చూసినా సరే అద్భుతమైనట్టు కాంతి ఉన్నట్టుగా ఉంది. ఆజ్ కా సూర్య దేకో కిత్నా ప్యారా కిత్నా శీతల హై, ఈరోజు సూర్యుడు చూస్తుంటే ఎంతో ప్యారా అంటే ఎంతో అందంగా, అలాగే కిత్నా ప్యారా ఎంతో శీతలంగా చల్లగా కూడా సూర్యుడు కనబడుతూ ఉన్నాడట. ఎందుకు అలా ఉన్నట్ట? మానవ సంసార్కో ఈద్కి బధాయి దే రహా హై అంటే ప్రపంచం మొత్తానికి ఈద్ అంటే శుభాకాంక్షలు అంటే మనకి విషెస్ చెప్పడానికి కానీ సూర్యుడు వచ్చాడేమో. అందుకనే సూర్యుడు చూడడానికి ఎంతో అందంగా చల్లగా కనపడుతున్నట్టు ఆ రోజు సూర్యుడు. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై, అంతేకాకుండా ఆ రోజు అందరూ కూడా ఈద్గా అంటే మసీద్కి వెళ్ళడానికి అందరూ కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అని కవి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. यह देखिए, लड़के सबसे ज़्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं। महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या। और सबसे ज़्यादा प्रसन्न है हामिद। सबसे ज़्यादा प्रसन्न है लड़के అంటే పండుగలు అనేసరికి అందరికంటే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. బార్ బార్ జేబ్సే ఖజానా నికాల్కర్ గిన్తే హై అంటే వాళ్ళు వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి ఖజానా అంటే డబ్బులు తీసి లెక్కేసుకుంటున్నారు. ఎలా లెక్క పెట్టుకుంటున్నారు? మెహమూద్ గింతా హై 1 2 10 12, మెహమూద్ దగ్గర లెక్కేసుకుంటాడు. 1 2 10 12 పైసలు. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 12 పైసలు ఉన్నాయి. తర్వాత మోసిన్ కే పాస్ 15 పైసే హై, మోసిన్ కూడా అలా లెక్క పెట్టుకుని తన దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నాడు? 15 పైసే హై, తన దగ్గర 15 పైసే ఉన్నాయి. ఇన్సే అన్గణిత్ చీజే లాయేంగే,
అతను అనుకుంటున్నాడట ఆ 15 పైసలతోటి అన్గిన్నెత్ అంటే లెక్కలేనన్ని వస్తువులు కొనేసుకుంటాట. అంటే ఎలాంటివి కొనుక్కుంటాట? కిలోనే మిఠాయియా, బిగుల్, గేంద్ और ना जाने क्या क्या. అంటే నేను కొనుక్కునేవేంటి? కిలోనా టాయ్స్ కొనుక్కుంటాట, స్వీట్స్ మిఠాయియా స్వీట్స్ కొనుక్కుంటాట, బిగుల్ అంటే విజిల్ ఉంటుంది కదా, ఏలలు అంటాం కదా, అవి కొనుక్కుంటాట, అలాగే గేంద్ అలాగే బాల్స్ కొనుక్కుంటాట. और ना जाने क्या क्या. అంతేకాకుండా ఇంకా ఎన్ని కొనేసుకుంటానో నాకే తెలీదు. और సబ్సే ప్రసన్న హై హామిద్. వీళ్ళందరికంటే ఇంకెవరు? హామిద్ అనే కుర్రవాడు ఇంకా చాలా సంతోషంగా ఉన్నాడు. यह कुछ शब्दार्थ दे दिया है देखिए. सुहावना, सुंदर भला लगने वाला, प्लेजेंट, मनोहर, मन को हरने वाला, चार्मिंग, अजीब, अद्भुत, वंडरफुल, हरियाली, हरे भरे पेड़ पौधों का समूह, ग्रीनरी, रौनक, शोभा, कांति, ब्यूटी, आसमान, आकाश, स्काई. यह देखिए, वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हाइजे की बेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. वह बोली सूरत का 4-5 साल का దుబలా పతలా లడకా తా. అంటే ఇందాక పిల్లలందరికంటే కూడా హామిద్ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. అతను బోలీ సూరత్ చాలా అమాయకమైనటువంటి మొహం కలిగినటువంటి దుబలా పతలా బక్క చిక్కినటువంటి చిన్న పిల్లవాడే ఈ హామిద్. उसका पिता गत वर्ष हाइजे की बेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधर गई. అంతేకాకుండా ఉస్కా పిత గత వర్ష్, ఆ బాలుడి యొక్క తండ్రి అంటే మన హామిద్ వాళ్ళ ఫాదర్ గత వర్ష్ అంటే కిందటి సంవత్సరం హైజా అంటే కలరా ఒక డిసీజ్, ఆ డిసీజ్ వచ్చిన కారణంగా ఆయన లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. అలాగే మా నా జానే క్యోం పీలీ పడితి గయి, తన తల్లి కూడా పీలి అంటే పసుపుగా మారుతుంటే ఒక రకంగా కామెర్లు వచ్చినటువంటి డిసీజ్ అనమాట. మనకు ఆ పచ్చ కామెర్లు అంటాం కదా, జాండీస్ అంటాం కదా, ఆ డిసీజ్ వచ్చి ఆవిడ కూడా చనిపోయింది. కాకపోతే కిసీకో నా పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యా క్యా హువా, చివరికి ఎవరికి ఏమీ తెలియదు ఆమె ఎందుకు చనిపోయిందన్న విషయం కూడా ఎవరికి తెలియలేదన్నమాట. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. अम्मीजान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. अब हामिद अपनी अमीना की गोद में सोता है. अपनी दादी అమీనా కి గోద్ మే సోతా హై. అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేరు కాబట్టి ఇప్పుడు హామిద్ అమీనా తన నాయనమ్మ అంటే నానమ్మ అని చెప్తాం కదా, నానమ్మ గారిలో నిద్రిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ఆ బాలుడిని పెంచేటటువంటి పెంపకం అనే బాధ్యతని వాళ్ళ నానమ్మగారే చూస్తున్నారు. దాది అమ్మ హామిద్ సే कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए. అంటే 4-5 సంవత్సరాలు చిన్నపిల్లవాడు కాబట్టి వాడికి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారని చెప్పకుండా వాడికి ఆ నాన్నమ్మగారు ఏం చెప్పారు, అప్నీ అబ్బాజాన్ రూపాయ కమానే గయే, మీ నాన్నగారు నీకోసం డబ్బులు సంపాదించి తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పారు. అలాగే ఉస్కే అమ్మీజాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ చీజీ అచ్చి చీజే లానే గయి. అలాగే మీ అమ్మ ఏం చేసిందట అంటే నాన్న ఏమో డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, అమ్మ ఏం చేసింది నీకోసం అల్లా ఇంటి నుంచి నీకోసం చాలా మంచి వస్తువులు తీసుకురావడానికి మీ అమ్మ కూడా వెళ్ళింది అని ఆ పిల్లవాడికి చెప్తూ వచ్చింది అమీనా. ఆశతో బడి చీజ్ హై అంటే ఇక్కడ ఆశ చాలా గొప్పది అని చెప్తాం. అలాగే
హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. ఈరోజు హామిద్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై జిస్కా గోటా కాలా పట్ గయా హై. అంటే నెత్తి మీద ఒక పాతకాలం పురాతనమైనటువంటి ఒక చిన్న టోపీ ఉంది. అది కూడా చాలా మాసిపోయి ఉంది. తర్వాత చాలా నల్లగా మాసిపోయింది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినప్పటికీ హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. అంటే తన ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు, ఒకరి దగ్గర 12 పైసలు, ఇంకొకరి దగ్గర 15 పైసలు అలా ఉన్నాయి. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో, ఏమీ లేకపోయినప్పుడు కూడా ఈరోజు హామిద్ కూడా అంతే సంతోషంగా ఉన్నాడు అని మనం ఇక్కడ చెప్తున్నాం. शब्दार्थ देखिए. लालिमा अरुणिमा रेडनेस, शीतल ठंड कूल, संसार दुनिया द वर्ल्ड, बधाई मुबारकबाद ग्रीटिंग्स, प्रसन्न संतोष हैप्पीनेस, गिनती हिसाब लगाना टू काउंट, अबागिन अमीना अपनी क्वार्टरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहला आऊँगा. बिल्कुल ना डरना. అబాగిన్ అమీనా అప్ని క్వార్టరీ మే బయటి రో రహీ హై. అబాగిన్ అంటే అభాగ్యురాలైన అలాగే నిర్భాగ్యురాలైనటువంటి అమీనా తన చిన్న గదిలో కూర్చుని, క్వార్టరీ అంటే గదిలో కూర్చుని, రో రహీ హై అంటే పాపం ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఈరోజు ఈద్ పండుగ అంటే ఈరోజు రంజాన్ పండుగ. ఈ పండుగ రోజు ఇంట్లో వండడానికి లేదా తినడానికి తిండి గింజలు కూడా లేవు అని బాధపడుతోంది అమీనా. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, బాహర్ ఆశాకి కిరణ్ హై. కానీ హామిద్ తన లోపల ప్రకాశం ఉంది, అలాగే బయటికి ఆశాకిరణం కూడా తనలో కనపడుతూ ఉంది. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై కి తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా. తాను హామిద్ వాళ్ళ నాన్నమ్మగారు అమీనా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు? తుమ్ నహీ డర్నా అమ్మా, నువ్వు భయపడకమ్మా, మై సబ్సే పహలా ఆవుంగా, నేను అందరికంటే ముందటే వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, అస్సలు నువ్వు భయపడద్దమ్మా అని హామిద్ వాళ్ళ నాన్నమ్మగారు ఏంటంటే అమీనాతోటి చెప్పడం జరిగింది. यहाँ देखिए, अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद को अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेंगे कैसे? पैरों में छाले पड़ जाएगा, जूते भी नहीं हैं. అమీనా కా దిల్ కచోట్ రహా హై అంటే నువ్వేమి భయపడవద్దమ్మా, నేను ఈద్గాకి నేను ఒక్కడిని వెళ్ళొచ్చేస్తానని చెప్పాడు కదా, నువ్వు అసలు భయపడకు, అందరికంటే నేను ముందు వస్తాననేసరికి ఆ మాట వినగానే అమీనా యొక్క దిల్ కచోట్ రహా అంటే ఆవిడ యొక్క మనసు చాలా బాధపడింది. గావ్ కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై అంటే గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రితోటి ఈద్గాకి వెళ్తూ ఉన్నారు. హామిద్ కో అమీనాకే సివా కౌన్ హే, పాపం కానీ మన 4-5 సంవత్సరాల బాలుడైన హామిద్కి వాళ్ళ నాన్నమ్మగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. బీడ్ మే బచ్చా కహీ కోయాతో క్యా హోగా. బీడ్ అంటే క్రౌడ్, అంటే ఒకవేళ ఆ ఈద్గాకి వెళ్తే అక్కడ చాలా పెద్ద క్రౌడ్ వస్తుంది. ఒకవేళ వీడు అక్కడికి వెళ్ళి కోన అంటే తప్పిపోతే ఎలాగా, అంటే వీడు ఒకవేళ మా ఆ క్రౌడ్లో ఎక్కడ మిస్ అయితే ఎలాగా అని బాధపడుతోంది. 3 కోస్ కైసే చెలేగా, అలాగే చెలేగా కైసే అంటే 3 కోసల దూరం వీడు ఎలా నడవగలడు, అంటే మన ఇక్కడ మెజర్మెంట్స్ కిలోమీటర్స్ మీటర్స్ మనం ఎలా చెప్తామో పూర్వం కోసల దూరమే, అలా 3 కోసల దూరం వీడు ఎలా నడిచి వెళ్ళగలడు. పైరోమే చాలే పడ్జాయిగా, అలాగే కాళ్ళలో అలా నడిచినట్లయితే కాళ్ళలో చెప్పులు లేవు కాబట్టి బొప్పలు కూడా వచ్చేస్తాయి అరికాళ్ళలో. జూతే బీ నహీ హే, పాపం చెప్పులు కూడా లేవు ఈ హామిద్కి. पर थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ అంటే ఆ హామిద్ చెప్పులు లేవు, అలాగే
తను ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళలో బొబ్బలు వస్తాయేమో అని బాధపడుతోంది. కూడా నేను వెళ్తే బాగానే ఉంటుంది. కొంత దూరం నేను ఎత్తుకుని నడుస్తాను, కొంత దూరం వాడు నడుస్తాడు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ సేమియాలు ఎవరు వండుతారు అనుకుంటోంది అమీనా. పైసే హోతే తో లౌట్తే లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే. ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే నేను తిరిగి వస్తూ అక్కడ వెంటనే సామాన్లన్నీ జట్పట్ అంటే వెంటనే అంటే అక్కడ సామాన్లన్నీ కొనుక్కొని నేను వెంటనే ఇక్కడ పాయసాలు అవన్నీ కూడా నేను తయారు చేసేదాన్ని. యహాతో చీజే జమా కర్తే గంటే లగేగే. అంటే ఇక్కడ నేను ఈ సామాన్లన్నీ కూడా నేను సేకరించేసరికి బోల్డంత టైం పడుతుంది. అంటే ఒకవేళ నేను వీడితోటి హామీతోటి ఈద్గాకి నేను వెళ్ళినట్లయితే ఇక్కడ సేమియాలు అవి తయారు చేయడం చాలా సమయం పడుతుంది. ఒకవేళ డబ్బులు ఉంటే అన్ని రిటర్న్లో కొనుక్కొని వచ్చేస్తూ ఇక్కడ అన్నీ వెంటనే నేను చేసేదాన్ని. అలాంటి అవకాశం కూడా లేదే అని బాధపడుతోంది అమీనా. शब्दार्थ देखिए, अनगिनत, जिनकी गिनती ना हो, अनकाउंटेबल, बिगुल, तुरही के डंग का बाजा, बगल, बीमार, रोग डिसीज, गोदी अंचल लैप, अबागिन बदनसीब अनफॉर्चुनेट। बच्चों, यह 2 प्रश्न दिया है, अपने किताब में एक बार लिखकर पढ़िए। पहला प्रश्न, ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए। ईदगाह कहानी के कहानीकार कौन है? इनकी रचनाओं की विशेषता क्या है? बच्चों, यह इस पाठ का पहला भाग वीडियो के रूप में रखा है, देखिए। रमजान के पूरे 30 दिनों के बाद आज ईद आई है। सभी ईदगाह जाने की तैयारी में लगे हुए हैं। लड़के सबसे ज्यादा प्रसन्न हैं। बार बार जेब से अपना खजाना निकालकर गिनते हैं और खुश होकर फिर रख लेते हैं। महमूद गिनता है 1, 2, 10, 12। उसके पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। इन्हीं अनगिनत पैसों से वे अनगिनत चीजें खरीदेंगे। सबसे ज्यादा प्रसन्न है हामिद। वह एक 4-5 साल का दुबला पतला गरीब लड़का है, जिसके माता पिता अब इस दुनिया में नहीं हैं। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में सोता है। उसे बताया गया है कि उसके अब्बा रुपए कमाने गए हैं। वे उसके लिए बहुत से खिलौने लेकर आएंगे और खूब सारा धन भी कमा कर लाएंगे। अम्मी अल्लाह मियाँ के घर से उसके लिए बहुत अच्छी अच्छी चीजें लाने गई हैं। इसलिए हामिद बहुत प्रसन्न रहता है। अमीना अपनी कोठरी में बैठी रो रही है। आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है। 3 पैसे हामिद की जेब में और केवल 5 पैसे अमीना के बटुए। बच्चों, आज हम इस कक्षा में दूसरा पाठ ईदगाह नामक कहानी पाठ के संबंधित दूसरा भाग के रूप में कुछ कहानी सीख लिया है। आने वाली कक्षा में बाकी कहानी सीखेंगे। यह 2 प्रश्न दिया है, अपने किताब में एक बार लिखकर पढ़िए। थैंक यू।